వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకువెల్లి మండలం పెదలగూడు పంచాయతీ శరబడుగ గ్రామానికి చెందిన బారికి కిరణ్ అనే యువకుడు సెప్టెంబర్ 7వ తేదీ నుండి కనబడలేదని తండ్రి లేటు లక్ష్మణరావు, తల్లి విజయశాంతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ తప్పిపోయిన 3 రోజుల తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ లోహత రైల్వే స్టేషన్ వారణాసిలో ఉన్నట్టు సమాచారం రాకతో వెళ్లడం జరిగింది. సుమారుగా 10 రోజుల పాటు యువకుడిని వెతకడం జరిగింది. కుమారుడు దొరకక ఆమె కన్నీరు మున్నీరు చెందుతూ తిరిగి వచ్చారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి యువకుడి కోసం ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే అరకువేలి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎటువంటి స్పందన రాలేదని ఆమె ఆరోపించారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదేమో అక్కడ లోత స్టేషన్ లో తీసిన ఫోటో. మాకు అక్కడ వెళ్తే ఈ ఫోటో అక్కడ ఇచ్చారు. అక్కడే ఉన్నాడు బాబు. ఈ ఫోటో అక్కడ ఫోటో, ఇది లోత స్టేషన్ లో ఉండిన ఫోటో ఇది సార్. నెక్స్ట్ ఏమో బాబు ఫోటో, ఇది బాబు ఇలాగే ఉంటాడు, ఇలాగ ఉంటాడు సార్. మా బాబు ఈ బాబు కనిపించట్లేదు. ఇదిగో మేము లోత స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ రిసిప్ట్ రిమైండెడ్. ఇక్కడ నెక్స్ట్ అరకువేలిలోనే మేము కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ పేపరు నాకు ఇచ్చారు. అరకువేలిలో ఎఫ్ఐఆర్ పేపర్ ఇది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చింది సార్. నెక్స్ట్ ఆ ఫోటో నమస్తే సార్. రాష్ట్ర ప్రభుత్వంకి, పవన్ కళ్యాణ్ సార్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ సార్కి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ లోకేష్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు విజయకాంతి, మాది అరకువేలిలో సర్బగూడ నియోజకవర్గము. మా బాబు ఏమో 2 నెలల నుంచి కనిపించట్లేదు సార్. సెప్టెంబరు 7వ తారీఖు నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళినవాడు ఇప్పటికి తిరిగి రాలేదు సార్. వారణాసి కాశీలో ఉన్నాడనేసి చెప్తేమో అక్కడ వెళ్ళాము సార్. లోత స్టేషన్లో ఉన్నాడనేసి మాకు తెలియగా అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళేసి మేము అడుగుతేమో ఇక్కడిక్కడే ఉండేడు అనేసి చెప్పారు సార్. బాబు ఆ బట్టలు వేసుకుని ఉన్నాడు, ఫోన్ లేదు, ఏమి లేదు సార్. మేము వెళ్ళేసి అక్కడ 15 రోజులు 20 రోజులు ఉండి ఎదికి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇప్పటికి కూడా మా ఆయన వెళ్ళి అక్కడే ఉన్నారు సార్, ఎదుగుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ సమాచారం లేదు సార్. అంత పెద్ద సిటీలోని మేము అయితే ఎదగలేకపోయాము. మీరు నాకు సహాయం చేస్తారని మా రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను. నా మీద దయ ఉంచి జాలి కలిగి ఈ పేదదాని మీద జాలి చూపించి నాకేమైనా సహాయం సహకారం అందిస్తారని కోరుచున్నాను. నా బిడ్డ నా చెంతన చేరుస్తారని నేను మీకు నవ్వించుకుంటున్నాను సార్. నేను అక్కడ వెళ్ళి నేను చాలా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. లోత స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నెక్స్ట్ నేను వారణాసిలో కంప్లైంట్ ఇచ్చాను. రైల్వే స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. చుట్టుపక్కల 3-4 చిన్న స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చాను, పక్కన ఉన్న స్టేషన్లో. అయినా సరే ఏ రెస్పాన్స్ లేదు సార్. అరకువేలిలో కూడా ఇచ్చేసి నేను వెళ్ళాను. అరకువేలి ఇచ్చేసి వెళ్తేమో సార్ వాళ్ళేమో వచ్చేసి మేము ఫాలో అప్ చేస్తామనేసి చెప్పారు సార్. మరి ఇప్పుడు వచ్చాక మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు సార్. ఎఫ్ఐఆర్తో నేను ఏం చేసుకోను సార్. నేను ఎఫ్ఐఆర్ పట్టుకొని నేను అక్కడ వెళ్ళినా నేను ఎదుకోలేను సార్. నా మీద దయ ఉంచి మా కేంద్ర ప్రభుత్వము సారు, రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రి